ప్రైజ్ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క భాగంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. మనుషుడు స్వేచ్ఛాజీవి. స్వేచ్ఛ కొరకు ప్రయాసపడుతూ ఎంత దూరం వెళ్ళిపోతున్నాడంటే ప్రతి బాధ్యత భారం కింద మారిపోతుంది. ఏ యజమాన్యం కింద ఉండడానికి ఇష్టపడట్లేదు, ఏ అధికారము నచ్చట్లేదు. అటువంటి మానవుడు తన యొక్క తప్పుడు ఆలోచన విధానంను బట్టి పాపంలో పడిపోయిన వాడుగా ఉన్నాడు. పాపం అంటే ఏదో చేసినామని కాదు, దేవుడి నుంచి దూరం అయిపోవడం, దేవుడి నుంచి విడిచి వెళ్ళిపోవడం, దేవుడంటే ఇష్టపడకపోవడం. ఇటువంటి అన్నీ మన జీవితంలో రాగానే మనం ఎందులో ఉన్నట్టు? పాపంలో ఉన్నట్టు. ఆ పాపము మనల్ని తప్పనిసరిగా శిక్షకు దారితీస్తుంది. ఆ శిక్ష నుంచి తప్పించడానికే, ఆ భయంకరమైన మరణం నుంచి తప్పించడానికే ఏ దారి లేక యేసుక్రీస్తు ప్రభువారు శరీరమందు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మన నిమిత్తము, మన బదులు ఆయన మరణించవలసి వచ్చింది. మనం పొందవలసిన శిక్ష, ఆ పెయిన్, ఆ కష్టము, ఆ నష్టము అంతా తన పైన వేసుకొని ఆయన భారము మోయవలసి వచ్చింది. అది మోయుట చేతనే మనం ఈనాడు విడుదల పొందినాం. ఈనాడు మనం స్వేచ్ఛ అనుభవిస్తున్నాం. ఒకవేళ మీరు కూడా ఆ పాపం యొక్క ఆలోచనల నుంచి, దేవునికి దూరమైన స్థితి నుంచి, దుష్ప్రవర్తన నుంచి, విరోధ భావం వంటి స్వభావం కలిగిన వారైతే అది మనకు బయట కనబడదు, కానీ లోపనే తెలుస్తుంది మనం ఎంతో దూరంలో ఉన్నామని. ఆ దూర స్థితి దేవుడికి ఇష్టం లేక దేవుడిని సమీపంగా వచ్చాడు. నిన్ను నిలవబెట్టుటకు ఇష్టపడుతుండు, నిన్ను సమాధానపరచుటకు ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన ప్రయాసను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? తను నీ కొరకే మరణించాడని, నీ కొరకే తిరిగి లేచాడని. రండి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చేత మనం సమాధాన పడదాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మమ్మల్ని దేవా దుష్క్రియలు చేయువారము, అసమాధాన స్థితిలో ఉండువారము, దౌర్భాగ్యులం వంటి వారిని దేవా మీరే కరుణించి కృప చూపించి మేం పొందవలసిన శిక్ష యావత్తు నీ పైన వేసుకొని మా శిక్షను కొట్టివేసినందుకే నీకు వందనాలు. దాన్ని బట్టి ప్రభు మేము నీ తండ్రి చేత సమాధానపరచు భాగ్యం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.